కల్వకుంట్ల తారక రాముని విజ్ఞప్తి చేస్తా ఉన్న వినమ్రంగా. జై తెలంగాణ. అన్ని పిడికిలు లేవాలి. జై తెలంగాణ. పిడికిలి మొండి చేయి కాదు, మొండి చేయి చాలా డేంజర్, కొంపలు ముంచుతుంది. జై తెలంగాణ. ఒక్క నిమిషం, 2 పిడికిలు రావటండి దయచేసి, 2 పిడికిళ్ళు. వేదిక మీద ఉన్నోళ్ళు కూడా బాస్. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ తమ్మి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యుగంధర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గౌరవనీయులు, మీ అందరి అభిమాన నాయకుడు, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆనాడు లక్షలాది మంది తెలంగాణ ప్రజలకు స్ఫూర్తినిస్తూ పోరాటం చేసిన విద్యార్థి నాయకుడు, ఈరోజు మీ అందరి అభిమానంతో గెలిచి తుంగతుర్తిని ప్రగతి బాటలో నడిపిస్తున్న యువ నాయకుడు, సోదరుడు, తుంగతుర్తి శాసనసభ్యుడు తమ్ముడు గ్యాదరి కిషోర్ గారికి, గౌరవనీయులు పెద్దలు, సూర్యాపేట జిల్లానే కాదు రాష్ట్రం మొత్తాన్ని కూడా ఈరోజు కరెంటు వెలుగులతో ఒక పవర్ఫుల్ మంత్రిగా రాష్ట్రం మొత్తాన్ని కూడా దగదగలాడే విధంగా నడిపిస్తున్న అన్న మన విద్యుత్ శాఖ మరియు ఎస్సీ డెవలప్మెంట్ శాఖ మంత్రివర్యులు అన్న జగదీష్ రెడ్డి అన్నగారు, గౌరవనీయులు పెద్దలు, మీ అందరి అభిమానంతో పార్లమెంటులో ఈరోజు భువనగిరి నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నో సమస్యలు, ఈ ప్రాంత రైతులే గాని, ఈ ప్రాంత ప్రజలే గాని మీ అందరి సమస్యలను తన గొంతు ద్వారా బలంగా వినిపిస్తూ మన నియోజకవర్గానికి త్వరలోనే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ ను కూడా తీసుకొని రాబోతున్న మన గౌరవ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ గారు, సహచర శాసనసభ్యులు, యువ నాయకుడు, పక్కనే ఉన్న నకిరేకల్ నియోజకవర్గం శాసనసభ్యుడు సోదరుడు వీరేశం గారు, గౌరవనీయులు సహచర శాసనసభ్యులు మునుగోడు శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు, భువనగిరి శాసనసభ్యులు పైల్లా శేఖర్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ అధ్యక్షులు గౌరవనీయులు నేనావత్ బాలు నాయక్ గారు, అన్న గౌరవనీయులు మన మందుల శామ్యుల్ అన్న గారు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ అధ్యక్షులు, ఆగ్రోస్ అధ్యక్షులు కిషన్ రావు అన్న గారు, అదే రకంగా గౌరవనీయులు ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షులు అన్న బండా నరేందర్ రెడ్డి గారు, అన్న ఒంటెద్దు నరసింహారెడ్డి గారు, గౌరవనీయులు అన్న సోమా భరత్ గారు, ఈ నియోజకవర్గ ముద్దుబిడ్డ, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు సోదరుడు శ్రీనివాస్ గౌడ్ గారు, ఇంకా ఈరోజు వేదిక పైన ఉన్న కన్మంత్ రెడ్డి శశిధర్ రెడ్డి గారు, బడుగు లింగయ్య యాదవ్ గారు, అన్న మాజీ శాసనసభ్యులు పెద్దలు నోముల నరసింహయ్య గారు, మొదటి నుంచి ఈ నియోజకవర్గంలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న కంచర్ల రామకృష్ణారెడ్డి గారు, అదే రకంగా వేదిక పైన ఆసీనులైన రజాక్ గారు, ఈరోజు ఈ కార్యక్రమంలో గుజ్జా యుగంధర్ రావు గారు, మరి చాలా కీలకంగా పాత్ర పోషించిన దాయం విక్రమ్ రెడ్డి గారు, రఘునందన్ రెడ్డి గారు, కందాల దామోదర్ రెడ్డి గారు, అంబయ్య గారు, యాకూబ్ రెడ్డి గారు, మహేంద్రనాథ్ గారు, గుడిపాటి సైదులు గారు, వీరప్రసాద్ గారు, నరసింహారెడ్డి గారు, పానుగంటి సీతయ్య గారు, సురేందర్ రెడ్డి గారు, అశోక్ రెడ్డి గారు, కట్టా వెంకటరెడ్డి గారు, పొన్నాల వెంకటేశ్వర్లు గారు, దుగ్గ్యాల రవీందర్రావు గారు, లక్ష్మణ్ గారు, వైస్ ఎంపీపీ పెరుమాళ్ల వెంకటయ్య గారు, భిక్షం గారు, పేరాల పూలమ్మ గారు, వేదిక పైన ఉన్న నాయకులందరికీ పేరు పేరున ఎవరి పేరు చెప్పిపోయినా వాళ్ళు మన్నించాలి, దయచేసి ఏమనుకోవద్దని. అందరికంటే ముఖ్యంగా మరి గంటల సేపటి నుంచి మా కోసం ఎంతో ఓపికగా కూర్చున్న మా తుంగతుర్తి అన్నదమ్ములకు, అక్క చెల్లెలందరికీ పేరు పేరున, కళాకారులైన మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభాకాంక్షలు. శుభాకాంక్షలు ఎందుకని మీరు అడగొచ్చు. ఒకటి, ఈరోజే దశాబ్దాల పాటు నల్లగొండ జిల్లాను, పాత నల్లగొండ జిల్లాను, ప్రస్తుత సూర్యాపేట జిల్లాను ఒక మహమ్మారిలా పీడించి 2 లక్షల మందిని ఫ్లోరోసిస్ వ్యాధితో నడుములు వంగిపోయే విధంగా చేసి, వారి బొక్కల్లో మూలుగ కూడా లేకుండా చేసి, ఆఖరికి వాళ్లను శాశ్వతంగా జీవోత్సవాలుగా మార్చిన ఫ్లోరోసిస్ అనే మహమ్మారిని తరిమి కొట్టడానికి ఈరోజే మనం మిషన్ భగీరథ ద్వారా
మంచినీటిని ఇంటింటికి అందించే కార్యక్రమానికి మన నియోజకవర్గంలోని 175 జనావాసాల్లో ప్రారంభోత్సవం చేసుకున్నందుకు మీ అందరికి శుభాకాంక్షలు. రెండవది, మీ శాసనసభ్యుడు యువ నాయకుడు తమ్ముడు గ్యాదర్ కిషోర్ గారు పొద్దున్నే ఈరోజు నేను పేపర్లలో చూసిన ఒక్క నిమిషం జర్ర ఇప్పుడు మీ తమ్ముడు ఎమ్మెల్యే అయినాకనే లగ్గం చేసుకున్నాడు, అంతే కదా? ఎమ్మెల్యే అయినాకనే లగ్గం చేసుకున్నాడు. ఈరోజు మళ్ళొక ఘనత సాధించినాడు. ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు తెలిసినంత వరకు ఎవరు పిహెచ్డి కంప్లీట్ చేసి డాక్టరేట్ పట్టాను పొందలేదు. ఈరోజు మొట్టమొదటిసారిగా డాక్టర్ గ్యాదర్ కిషోర్ గా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో ఫిలాసఫీ, డాక్టరేట్ ఇన్ ఫిలాసఫీ కూడా సాధించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి, వారితో పాటు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఇక డాక్టర్ అయింది కదా అని చెప్పి రేపటి నుంచి జ్వరం వచ్చినా దగ్గొచ్చినా పోయారు. ఆ డాక్టర్ కాదు ఇది, ఆ డాక్టర్ ఆయనే. ఆ డాక్టర్ అక్కడ ఉన్నాడు, నర్సయ్య గౌడ్ సాబ్. ఈ డాక్టర్ ఏమో పిహెచ్డి డాక్టర్. అంటే మీకేమైనా జర్నలిజానికి సంబంధించిన సమస్యలు ఉంటే మా మీడియా అన్నలకు ఏమైనా సహకరించేందుకు పనికొస్తాడు తప్ప మందులు ఇస్తేందుకు మాత్రం కాదు. కానీ వేరే మందులు ఇస్తాడు. వేరే మందులు అంటే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చే మందులు కాదు, గవనుకునేరు ఆయన. గా మందులు కాదు, టానిక్ లాంటి మంచినీళ్లు, ఫ్లోరోసిస్ ను పూర్తిగా దూరం చేసేందుకు బ్రహ్మాండమైన టానిక్ లాంటి మంచినీళ్లు, శాశ్వతంగా మీరు ఎదురు చూస్తున్న రుద్రమదేవి చెరువు కానీ, రుద్రమదేవి రిజర్వాయర్ కానీ, అదే రకంగా మనకు ఇక్కడనే దగ్గరలోనే ఉండే వెంపల్లి కదా, వెంపటి చెరువు రిజర్వాయర్ ను, ఈ రెండింటిని కూడా తప్పకుండా గ్యాదర్ కిషోర్ గారి నాయకత్వంలో తుంగతుర్తిలో పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన మొదటి నుంచి ఈ రోజు కాదు, గులాబీ జెండా ఎత్తి 2001లో ఆనాడు సమైక్యాంధ్రప్రదేశ్లో మొత్తానికి ఆనాడున్న పాలకులకు సింహ స్వప్నంగా మారిన నాడే ఒక విషయం చెప్పడం జరిగింది. ఏమొస్తుంది తెలంగాణ వస్తే అని అడిగిన వాళ్లకు ఆ రోజే చాలా స్పష్టంగా చెప్పినాం. నీళ్లల్లో, నిధులల్లో, నియామకాల్లో, ఈ 3 రంగాల్లో దశాబ్దాలుగా అన్యాయానికి గురవుతున్న తెలంగాణకు న్యాయం వస్తుంది అని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు నీళ్లల్లో, సాగునీటి రంగంలో నత్తలు కూడా సిగ్గుపడే విధంగా అప్పుడెప్పుడో పండిత్ జవహర్లాల్ నెహ్రూ అంటే ఈరోజు ఉన్న రాహుల్ గాంధీ వాళ్ళ ముత్తాత, ఆయన అప్పుడెప్పుడో రాయేసిపోతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఇంకా కూడా నత్తలు కూడా సిగ్గుపడే విధంగా 40-45 ఏళ్ల తర్వాత కూడా ఇంకా నీళ్లు లాని పరిస్థితి ఉంటే, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాలువల్లో నీళ్లు పారించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి, కేసీఆర్ గారి నాయకత్వానికి శాశ్వతంగా తుంగతుర్తి ప్రజలకు, తుంగతుర్తి రైతన్నలకు శాశ్వతంగా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే ఒక అరుదైన అవకాశం, అరుదైన అదృష్టం మన తెలంగాణ ప్రభుత్వానికి, కేసీఆర్ గారి నాయకత్వానికి దక్కిందని చెప్పి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అందులో భాగంగానే ఇంతకుముందే నేను చెప్పినట్టు ఎంపీ గారు కూడా చెప్పడం జరిగింది. తన పార్లమెంటు నియోజకవర్గంలో భువనగిరిలో అన్ని నియోజకవర్గాల్లో రిజర్వాయర్లు వస్తున్నాయి, ఇక్కడ రావడం లేదు, కానీ తప్పకుండా ప్రయత్నం చేస్తానని ఎంపీ గారు ఏ మాట అయితే చెప్పినారో తప్పకుండా వారి మాటను, జగదీష్ అన్న మాటను, మీ శాసనసభ్యులు కిషోర్ గారి మాటను నిలబెడుతూ మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వమే తీసుకుంటది. మీ ఆశీర్వాదంతో పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నాను. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చి ఒక 38-40 నెలలైంది. ఈ 38-40 నెలల్లోనే కొత్త రాష్ట్రమైనప్పటికీ ఎన్నో చిక్కుముడులు, ఎన్నో జటిలమైన సమస్యలు ఉన్నప్పటికీ వాటిని పరిష్కారం చేసుకుంటూ, ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నప్పుడే జగదీష్ అన్నకు ఒక మెసేజ్ వచ్చింది, చూపెడుతున్నాడు. ఈ రోజు నాగార్జున సాగర్ డ్యాం మీద ఆంధ్ర అధికారులు, తెలంగాణ అధికారులు ఈ రోజు కూడా అక్కడ చిన్నపాటి ఘర్షణ కొనసాగుతా ఉన్నది. అంటే ఇంకా సమస్యలు ఉన్నాయని చెప్పేందుకే నేను చెప్తా ఉన్నా. ఆంధ్రాకు రావాల్సిన దానికంటే ఎక్కువ తీసుకుంటున్న నీళ్ళని చెప్పి మనోళ్ళు అడ్డుకుంటే అక్కడ కొంత ఘర్షణ వాతావరణం ఈ రోజు కూడా నడుస్తూ ఉన్నది. అంటే ఇంకా సమస్యలు ఉన్నప్పటికీ
ఇట్లాంటి జటిలమైన చిక్కుముడులు ఉన్నప్పటికీ ఒకవైపు వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నాం. 55 సంవత్సరాల పాటు అటు దేశాన్ని ఇటు రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ పార్టీ నాయకులు. మరి 55 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు ఈరోజు 3.5-4 ఏళ్ళు కూడా కాలే. ఇంకా తెలంగాణ ప్రభుత్వం వచ్చి జూన్ వస్తే 4 ఏళ్ళు నిండుతాయి. ఇంకా ఎన్నికలు కూడా చాలా దూరం ఉన్నాయి, 1.5 సంవత్సరాల దూరం ఉంది. కానీ ఏదో కింద మీద అయిపోయినట్టు, జరగకూడదేదో జరిగిపోయినట్టు ఒక 40 మంది కాంగ్రెస్ నాయకులు ఒక బస్ వేసుకొని బయలుదేరిను. చూస్తున్నారు మీరు టీవీలలో, పేపర్లలో 40 మంది. నాకైతే ఆ 40 మందిని జానారెడ్డి సాబుని చూస్తే అదేదో వెనకటికి ఒకళ్ళు చెప్తుండే, చిన్నప్పుడు పెద్దోళ్ళు కథ చెప్తుండే, అలీబాబా తర్వాత ఏంది వినబడతలేదు, అలీబాబా 40 దొంగల, నాకు గాలే గుర్తొస్తారు, జానాబాబా 40 దొంగలు. ఒక్కలకన్నా సిగ్గున్నదా బస్సులున్న వాళ్ళకి? నాకు తెలియక అడుగుతా. ఒకసారి చూడుండ్రి, రేపు పేపర్లా ఫోటో వేస్తారు చూడుండ్రి. ఆ 40 మందిది అందరి మీద కేసులున్నాయి. ఒక ఆయన ఓటుకు నోట్లు దొరికిపోయినా, ఒక ఆయన ఓటుకు నోట్లు పంచుకుంటా దొరికిపోయిన చిల్లర దొంగ ఒకడు, ఇంకొక ఆయన గిక్కడనే పక్కనే ఉన్న కోదాడల ఎలక్షన్ల సందర్భంగా 3 కోట్ల రూపాయలతో కార్ల దొరికిపోయినోడు ఇంకొక ఆయన. చెప్పుకుంటూ పోతే అక్కడ చాలా మంది ఉన్నారు. ఇంకా కొంతమంది వల్ల సిబిఐ కేసుల్లో అధికారులు జైలుకు పోయిన పరిస్థితి, ఇంకా సిబిఐ కోర్టు చుట్టూ తిరుగుతున్న వాళ్ళు కొంతమంది. ఒకరు ఇద్దరు కాదు, ఆ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కరు కూడా మినహాయింపు లేదు. అందరికందరూ ఏదో కేసులో ఉన్న వాళ్ళే తప్ప ఏ ఒక్కరు కూడా సచ్చీలు లేరు. వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు. ఇంతకుముందే జగదీష్ అన్న చెప్పిండు, నల్లగొండ జిల్లాలో పక్కన కృష్ణానది వారుతున్నది. కృష్ణానది వారుతున్నా ఆనాడు ఆంధ్రలో కలిపినాడు ఫ్లోరోసిస్ లేదు, నల్లగొండలో ఫ్లోరిన్ భూతం లేదు. కానీ ఈ నాయకుల పుణ్యమా అని 50-55 ఏళ్ళు కాంగ్రెస్ కు మీరు అధికారం ఇస్తే ఈ తుంగతుర్తి నియోజకవర్గం కానీ నల్లగొండలో ఉన్న ఇతర నియోజకవర్గాల్లో కానీ కాంగ్రెస్ పార్టీని నమ్మి అధికారం కట్టబెడితే దయచేసి మీరు ఆలోచించాలని కోరుతున్నా. ఆనాడు మనం ఆంధ్రతో కలిసినాడు 1956లో స్వాతంత్రం వచ్చిన కొత్తలో అప్పుడు లేని ఫ్లోరిన్ మన నీళ్ళకి ఎట్లొచ్చింది? ఈ నాయకులు చేయబట్టి కాదా? ఆనాడే కృష్ణా నీళ్ళని తీసుకొచ్చి మనకు అందజేసింటే, మన పొలాలకు మళ్ళీ ఇచ్చింటే, గోదావరి నీళ్లను తుంగతుర్తిలో, సూర్యాపేటలో, కోదాడలో ఎస్ఆర్ఎస్పీని సకాలంలో పూర్తి చేసింటే, ఇంటింటికి తాగునీళ్ళు ఇచ్చింటే, ఫ్లోరిన్ వ్యాధితోని నల్లగొండలో 2 లక్షల మంది చితికిపోయేటోళ్ళ. దయచేసి మీరు ఆలోచించాలని కోరుతున్నా. వీళ్ళ ఆకారాలు పెరిగినాయి, వీళ్ళ ఆస్తులు పెరిగినాయి, అహంకారాలు పెరిగినాయి. ఇంకో దిక్కు నీళ్లలో ఫ్లోరిన్ పెరుక్కుంటూ పోయింది తప్ప నల్లగొండకు మాత్రం వీళ్ళు చేసింది ఏది కూడా లేదు. జానారెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు, మేము కూడా గౌరవిస్తాం ఆయనని. 15 ఏళ్ళు మంత్రిగా పనిచేసినారు పెద్ద ఆయన. ఆయన పంచాయతీరాజ్ మంత్రిగా కూడా పనిచేసినారు, గ్రామీణ నీటి సరఫరా మంత్రిగా కూడా పనిచేసినారు. మరి ఆయన పక్క నియోజకవర్గం నాగార్జున సాగర్ పక్కనే ఉన్న దేవరకొండలో, మునుగోడులో, తుంగతుర్తిలో, నకిరేకల్లో ఫ్లోరిన్ వ్యాధితో లక్షల మంది చితికిపోతుంటే ఏనాడన్న జానారెడ్డి గారు నోరు తెడిచి 15 ఏళ్ళు ఆయన మంత్రిగా పనిచేసినప్పుడు అప్పటి ముఖ్యమంత్రుల మీద యుద్ధం ప్రకటించిందా? దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. అయ్యా, మా నల్లగొండ జిల్లా పక్క నుంచే కృష్ణానది పోతున్నది. ఆ కృష్ణానదితోని మా నల్లగొండ జిల్లా బిడ్డల గొంతు దడిపితే వాళ్లకు ఫ్లోరిన్ రాదు అని గొంతు విప్పి ఎప్పుడన్నా జానారెడ్డి గారు, ఉత్తమ కుమార్ రెడ్డి గారు, ఇంకా ఈ కాంగ్రెస్ నాయకులు ఇక్కడ మన నల్లగొండ నుంచి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు ఎన్నడన్నా మాట్లాడినరా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని నేను కోరుతున్నా. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఒక్క పైసా ఇయ్యా, ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నప్పుడు ఆయన పక్కన మంత్రుల్లాగా వీళ్ళందరూ కుక్కిన పేన్లోనే పడున్నారు తప్ప ఒక్కరంటే ఒక్కరు తెలంగాణ చీము నెత్తురు ఉంటే, పౌరుషం ఉంటే లేచి ఎట్లియవు నీ అయ్య జాగిరా అని అడిగినోడు ఒక్కడన్నా ఉన్నాడా కాంగ్రెస్ లో? ఒక్కసారి మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. 9,000 కోట్ల రూపాయలు, ఒకటి కాదు, 2 కాదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9,000 కోట్ల రూపాయలు ఆయన సొంత జిల్లా చిత్తూరు కోసం, తాగునీటి కోసం ఇంటింటికి నల్లాబెట్టి నీళ్ళిచ్చుకుంటా అని చెప్పి చిత్తూరు జిల్లాకు నీళ్లు తీసుకుపోతా అని కేబినెట్ లో ప్రతిపాదన పెడితే 9,000 కోట్ల రూపాయల కోసం మౌనంగా దాని మీద సంతకం పెట్టిండ్రు తప్ప ఎన్నడన్నా నోరు తెరిచి అయ్యా మా నల్లగొండ జిల్లా ప్రజల సంగతి ఏంది, మా దగ్గర ఫ్లోరిన్ ఉన్నది, నీ చిత్తూరులో లేదు కదా,
ముందు మాకిచ్చి తర్వాత నువ్వు తీసుకుపోవాలి కదా అని ఎప్పుడన్నా నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నాయకుడు ఒక్కరన్నా నోరు తెరిచిండ్రా ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని నేను కోరుతున్నా. ఎంతసేపు ఒకటే సోయ్, ఒకటే యావా, కాంట్రాక్టులు, కమిషన్లు, తామెట్లా తినాలే, తమ ఆస్తులు ఎట్లా పెంచుకోవాలి, ఆకారాలు ఎట్లా పెంచుకోవాలి తప్ప ఏనాడు కూడా నల్లగొండ జిల్లా ప్రజల బాగోగుల గురించి పొరపాటున కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయలేదన్న విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అది మాత్రమే కాదు, ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుల గురించి మాట్లాడితే వీళ్ళు రైతుల గురించి ఈరోజు ఎక్కడ లేని ప్రేమను మొసలి కన్నీరును గారుస్తూ ఉపన్యాసాలు ఇస్తా ఉన్నారు. ఒక్కసారి ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఏమన్నాడు అన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్రం విడిపోయే ముందు శాసనసభలో తెలంగాణ గనుక వస్తే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే చీకటి అయిపోతుంది, మొత్తం మీ బతుకులు చిమ్మ చీకట్లు అయిపోతాయి, గాఢాంధకారం అలుముకుంటది అన్నప్పుడు ఒక్కడంటే ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడిండా? అట్లెట్లయితుందా కిరణ్ కుమార్ రెడ్డి, మాకు వస్తుంది, మేం కూడా చేయగలుగుతాం పరిపాలన అని చెప్పి మాట్లాడిన నాయకుడు ఒక్కడంటే ఒక్కడు ఉన్నాడా? ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతున్నా. ఏమైంది మరి ఈరోజు? ఏ కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితే పిల్లి శాపాలు పెట్టిండో, తెలంగాణ ఆగమైపోతుందని చెప్పి శాపనార్థాలు పెట్టినాడో, ఆ కిరణమేమో ఆరిపోయింది, ఆయన దుకాణం బంద్ అయింది, కానీ తెలంగాణ మాత్రం బ్రహ్మాండంగా ఈరోజు వెలుగుతా ఉన్నది. 24 గంటల కరెంటు. ఎప్పుడన్నా ఊహించినమా ఎట్లుండే కాంగ్రెస్ పరిపాలనలో ఆనాడు పరిస్థితి? ఎంత దారుణంగా ఉండే రైతుల పరిస్థితి ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఎస్ఆర్ఎస్పీకి కాలువలు దవ్వుతే కమిషన్లు నాయకుల జేబులకు పోయినాయి, కానీ నీళ్లు మాత్రం రాలే. ఆ కాలువల్లో తుమ్మలు మలిసినాయి, కానీ పొరపాటున కూడా నీళ్లు రాలే. ఈ తుంగతుర్తిలో, సూర్యాపేటలో ఏనాడు కూడా. కానీ నాయకులు మాత్రం బ్రహ్మాండంగా పెరిగినారు. మరి బోరు బాయిల మీద ఆధారపడి వ్యవసాయం చేద్దామంటే ఏంది పరిస్థితి అన్నాడు కాంగ్రెస్ పరిపాలనలో? మొదలు 9 గంటల కరెంట్ ఇస్తామని చెప్పి నమ్మబలికినారు 2009 ఎన్నికల మేనిఫెస్టోలో. కనీసం 9 గంటలు కాదు, 6 గంటలు అన్నారు. అటెన్క కరెంటు లేదు, 6 గంటలు ఇస్తామన్నారు. 6 గంటలన్నా చక్కగా ఇచ్చిండ్రా? పొద్దున్న 2 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు, అర్ధరాత్రి 2 గంటలు. పారిన మడే బారాలే, మళ్ళీ ఇంకొక అడుగు కూడా చుక్క నీరు కూడా ముంగడికి పోయే పరిస్థితి లేదు. ఆ అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం, దొంగోలు వచ్చే కరెంటు కోసం మన రైతన్నలు కావలగాయాలి. అర్ధరాత్రి పెన్లాం పిల్లలు నిడిచిపెట్టి ఆ బాయి కాడికి పోయి మోటార్ పెట్టబోతే షాక్ కొట్టి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది, పాములు కొట్టి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది చెప్పుకుంటూ పోతే ఆనాడు రైతుల గోస కాంగ్రెస్ పరిపాలనలో ఒక్కసారి ఎట్లా ఉండేనో ఆలోచించాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే ఈరోజు దర్జాగా కాలు మీద కాలేసుకొని 24 గంటల కరెంట్ వస్తుంటే కేసీఆర్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ నాయకులకు కడుపులో అరుగుతలేదు తిన్నది, అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. 24 గంటల కరెంట్ ఇస్తున్నప్పుడు మీకొచ్చిన బాధ ఏందని నేను అడుగుతా ఉన్నా. ఎప్పుడు కావాలంటే అప్పుడు రైతు, మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం, పొద్దునైతే పొద్దున, అవసరమైతే సాయంత్రం అయితే సాయంత్రం, లేకపోతే రాత్రి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వ్యవసాయం చేసుకోవడానికి 24 గంటల కరెంట్ ఇస్తుంటే కాంగ్రెస్ నాయకుల కడుపులు మండుతున్నాయి, కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నది. అది మాత్రమే కాదు, కరెంట్ ఒక్కటే కాదు, ఒక్కసారి యాద్ చేసుకోవాలి ఎట్లుండే ఆనాడు ఎరువులు, విత్తనాలు. ఆనాడు రైతులు పోయి లైన్లో నిలబడి ఆఖరికి పోలీస్ స్టేషన్ల కాడ కూడా కొన్ని సందర్భాల్లో విత్తనాలు పెట్టి పంచిన పరిస్థితి. ఎరువుల కోసం నిలబడాలి, క్యూలో నిలబడాలి, ఆ లంబచౌడ లైన్లో నిలబడి ఆఖరికి ఆకలైతే పైన ఎర్రటి ఎండ, కింద డాంబర్ రోడ్డు, దాని మీద చెప్పులు లైన్లో పెట్టి ఆ అరికాళ్లతో నడుచుకుంటూ పోయి కడుపులో ఏమైనా తినొచ్చిన పరిస్థితి ఆనాడు కాంగ్రెస్ పాలనలో ఉండేనా లేదా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అది మాత్రమే కాదు, ఆనాడున్న పరిస్థితి రైతులు ఒకవైపు రుణంలో కూరుకొని పోతా ఉంటే, అప్పులు చేసి అప్పుల ఊబిలో కూరుకొని పోతా ఉంటే, మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత, మన తెలంగాణ వచ్చిన తర్వాత 1 కాదు 2 కాదు 17,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత మన కేసీఆర్ గారికే దక్కిందా లేదా రైతన్నల కోసం? ఒక్కసారి మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. అది మాత్రమే కాదు, చరిత్రలో ఎన్నడైనా ఈ 70 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చినారు, ఎంతో మంది ప్రధానమంత్రులు వచ్చినారు, కానీ ఎవరన్నా మన ముఖ్యమంత్రి లాగా ఆలోచించినరా? మీరు ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. ఎప్పుడన్నా ఎవరన్నా ముఖ్యమంత్రి ముంగటికి వచ్చి రైతుకు నేనే పెట్టుబడిస్తా, ఎకరానికి 4,000 రూపాయలు ప్రభుత్వమే మీకు ఇస్తుందని చెప్పిన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారా? స్వాతంత్రం తర్వాత మీరే ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. దానికోసం 10-12 వేల కోట్ల ఖర్చు అవుతుంది. అన్ని పైసలు తెస్తే
కష్టమవుతుందని చెప్పి అధికారులు చెప్పినా ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రం వచ్చిందే పేద ప్రజల కన్నీళ్లు తుడవడానికి, పేద ప్రజల ముఖంలో చిరునవ్వు చూడడానికి వచ్చిందని చెప్పి ఈరోజు 10-12 వేలు కాదు ఎన్ని వేల కోట్లు ఖర్చు అయినా సరే మేం భరిస్తామంటూ ఈరోజు ముందుకు పోయి ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకొని పోతా ఉంటే కాంగ్రెస్ నాయకులకు వాళ్ళకు సమజైతలేదు. ఈ కార్యక్రమాలు చాలా అయిన తర్వాత ఆఖరికి రైతు చచ్చిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల బీమాను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది, 5 లక్షల రూపాయలు కూడా ఆ కుటుంబానికి ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత ఇక మమ్మల్ని ఎవడు పట్టించుకుంటాడు, మమ్మల్ని ఎవరు దేక్తారు, ఎవరు కాంతారు, మాకు ఓటు ఎవరు ఇస్తారని చెప్పి ఆగమాగం అవుతున్నారు. ఎన్నికలకు ఇంకా సంవత్సరంన్నర దూరం ఉండగానే దొంగ యాత్రలు మొదలుపెట్టినరు జానారెడ్డి గారు, ఆయనతో పాటు ఒక 40 దొంగలు. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. 1 రోజా 2 రోజుల వీళ్లకు మీరు ఇచ్చిన అవకాశాలు 50-55 ఏళ్ళు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెస్ కాదా? మళ్ళీ వాళ్ళే ఈరోజు బజార్కి ఎక్కి ఇది గిట్లెందుకుంది, అది గట్లెందుకుంది, మా దంతాలపల్లి రోడ్ల ఇంకా కూడా పొక్కలు ఎందుకు ఊడుస్తలేరు అని చెప్పి అలా ఎగబడితే నాకు ఎట్లా అనిపిస్తుందంటే ఓ చిన్న కథ గుర్తొస్తుంది. వెనకటికి మన తుంగతుర్తి అసంటి ఊళ్ళనే ఒక మన మద్రాల అసంటి ఊళ్ళనే ఓ చిన్న పిల్లగాడు ఉండే. వాడు చిన్నప్పటి నుంచే మనకి చదువు సంధ్య ఏమి అబ్బలే, చదువు సంధ్య ఏమి లేదు, చిన్నప్పటి నుంచి అన్ని చెడు తిరుగులకు మోపాయిండు. తాగుడు, సిగరెట్లు, గుట్కాలు, జర్దాలు అన్ని లంగసోపతులు తయారైనవి. అట్లే పెరిగి 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 పెద్దగా అయిండు. ఒక 16-17 ఏళ్ళకి వచ్చిండు. వచ్చిన తర్వాత ఒకరోజు బాగా తాగిండు. తాగి ఆయనత ఇంకా తాగాలనిపించింది. అనిపించి వాళ్ళ నాయన జేబు కొట్టి తందుకు పోయిండు వాళ్ళ ఇంట్లో. వాళ్ళ అమ్మ చూసింది, చూసి వచ్చి పట్టుకున్నది, 2 చంపింది దౌడ మీదకి వెళ్ళి. బుద్ధున్నాదురా నీకు, ఇంట్లోనే దొంగతనం చేస్తావా అని చెప్పి 2 వేసింది. వాడు తాగి ఉన్నాడు, వానికి సోయి లేదు. ఆయనతో పక్కకు రోకల్ బండ తీసుకొని వాళ్ళ అమ్మని కొట్టిండు. అమ్మ అక్కడనే చచ్చిపోయింది స్పాట్లో. వాళ్ళ నాయనూరికి వచ్చిండు, ఒరే అమ్మ మీద దాడి చేస్తావురా అని వాళ్ళ నాయనని కూడా కొట్టిండు. తండ్రి కూడా అక్కడనే స్పాట్లో చచ్చిపోయిండు. మరి చచ్చిపోతే పోలీసు వాళ్ళు ఊకోరు కదా, పట్టుకపోయినరు, జైల్లో పెట్టిండ్రు. జైల్లో పెట్టినాక మరి శిక్ష చేయాలి కదా. ఆయనతో ఆ పిల్లగాన్ని తీసుకొచ్చి జడ్జి గారు ముంగట్లో పెట్టిండ్రు. ఆ జడ్జి గారు మన నరసయ్య గౌడ్ సాబ్ లెక్కనే పెద్ద మనిషి ఉన్నాడు. చూసినాడు, కిందికెళ్ళి మీదాగా చూసినాడు జడ్జి గారు. అన్నాడట, అరే నేను నా జీవితంలో ఈ 50 ఏళ్లలో చాలా మంది లుచ్చాగాళ్ళని చూసినా, చాలా మంది గలీజ్గాళ్ళని చూసినా, కానీ నీలాంటి 3rd క్లాస్ గారిని మాత్రం చూడలేదురా. సొంత తల్లిదండ్రిని చంపినవు దరిద్రుడా, నీకేం శిక్ష చేయాలో నువ్వే చెప్పురా, నాకైతే ఏం సమజైతే లేదన్నాడట. అప్పటిదాకా వాడు రుబాబుగా రొమ్మిర్చుకొని నిలబడ్డాడు. ఎగ్దం 2 చేతులు కట్టుకొని, అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథని సార్, నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నాడు వాడు. ఇలా కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్లే ఉన్నది. నిన్న మొన్నటిదాకా మనం సావగొట్టింది ఎవడు? నిన్న మొన్నటిదాకా మనం సావగొట్టింది వీళ్ళు కాదా? నిన్నటిదాకా 50-55 ఏళ్ళు రాజ్యం వెళ్ళిన కాంగ్రెస్ నాయకులు అమ్మ వెట్టది అడక తిననియదు అన్నట్టు వాళ్ళకేమో చేత కాదు. కానీ ఇవాళ మాత్రం రోడ్డు మీదకి ఎక్కి ఓ లగాయించి మాట్లాడుతున్నారు. ఇది ఇట్లెందుకుంది, అది అట్లెందుకుంది. మరి 55 ఏళ్ళు ఏం చేసిండ్రు మీరు? గుడ్డి గుర్రాల పండ్లు దోమినారు. అప్పుడు అధికారం వచ్చినప్పుడేమో చేత కాదు, ఇవాళ మాత్రం గొంతులేసుకొని ప్రజలను ఆగం చేస్తాం, అయోమయం చేస్తామంటే ఆగమయ్యేటోళ్ళు ఎవరు లేరు. ఇది వరకు మీ జమానాల 20 ఏళ్ల కిందట అప్పుడు ఉండొచ్చు, ఆనాడు ఆగం కావచ్చు తెలంగాణ, కానీ ఇది ఎడ్డి తెలంగాణ, గుడ్డి తెలంగాణ కాదు. ఇది మిమ్మల్ని ఆగం చేసే తెలంగాణ, మిమ్మల్ని తుంగలో దొక్కే తుంగతుర్తి అవుతుందని చెప్పి కూడా కాంగ్రెస్ నాయకులకు నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఎందుకంటే ఇంకా వాళ్ళకు కొన్ని భ్రమలు ఉన్నాయి, ఇంకా కూడా వాళ్ళు ఏందో ఊహించుకుంటా ఉన్నారు. ప్రజలు ఏం చెప్తే అది నమ్ముతారు మేము అని కొన్ని పిచ్చి భ్రమలలో ఉన్నారు. కానీ గట్టిగా చెప్పవలసిన అవసరం ఉన్నది. మీరు ఆలోచన చేయాలా. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలే చూసుకుంటే 1-2 కాదు. పేదవాళ్ళకి ఈరోజు పెద్ద వయసులో ఉన్న వాళ్లకు 1000 రూపాయలు 1500 రూపాయల పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఈ దేశంలో తెలంగాణ మాత్రమే. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 1-2 కాదు, 40 లక్షల మంది పేదవాళ్ళకి, ఒంటరి స్త్రీలకి, నిన్నగాక మొన్న మీరు చూసినారు, ఆఖరికి ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు బోధకాలుంటే ఆ బోధకాలు ఉన్న వాళ్ళకు కూడా 1000 రూపాయల పెన్షన్, 1500 రూపాయల పెన్షన్లు. బీడీ కార్మికురాళ్లకు, అక్కా చెల్లెలను ఎవరు పట్టించుకోలే. ఎర్రజెండా పార్టీలు కూడా వాళ్ళని వెనక తిప్పుకున్నాయి, కానీ ఏనాడు కూడా వాళ్ళకు పెన్షన్ ఇచ్చిన పాపాన వాళ్ళ రాష్ట్రాల్లో కూడా పోలే. కేరళలో, త్రిపురలో అక్కడ కూడా పెన్షన్లు ఇయ్యరు. కానీ కమ్యూనిస్టుల కంటే కూడా ఈరోజు ప్రజా సంక్షేమం విషయంలో ముందుకు ఆలోచించి
వాళ్ళకంటే కూడా ఒక 2 ఆకులు ఎక్కువనే చదివింది కాబట్టి మన ముఖ్యమంత్రి గారు బీడీ కార్మికురాలైన అక్క చెల్లెలకు కూడా 4 లక్షల మందికి ఈరోజు బ్రహ్మాండంగా 1000 రూపాయల పెన్షన్ ఇస్తా ఉన్నాం. ఆనాడు కాంగ్రెస్ పరిపాలనలో మొత్తం రాష్ట్రంలో 29 లక్షల మందికి తెలంగాణలో పెన్షన్లు ఇచ్చేది. సంవత్సరానికి 800 కోట్లు ఖర్చు పెట్టేది. ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన రాష్ట్రం మనకు వచ్చిన తర్వాత 40 లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ 5,500 కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం కేవలం పేదవారికి పెన్షన్ల విషయంలోనే మన ప్రభుత్వం అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆఖరికి కాంగ్రెస్ నాయకులు పేదవాళ్ళకి ఇచ్చే బువ్వలో కూడా, రేషన్లో కూడా కోత పెట్టిండ్రు, సీలింగ్ పెట్టిండ్రు. ఆనాడు ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు? మనిషికి 4 కిలోలు, ఇంటికి 20 కిలోలు మాత్రమే అని చెప్పి సీలింగ్ పెట్టిండ్రు. అది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఒకటే మాట అన్నారు, ఈ పేదవాడికి పెట్టే బువ్వ కాడ కూడా దానిలో కూడా కోసిస్ చేస్తారా అని చెప్పి 4 కిలోలు ఉన్నదాన్ని 6 కిలోలు చేసి ఈరోజు ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమంది, ఇంట్లో 10 మంది ఉంటే 16లో 60 కిలోల బియ్యం ఇస్తున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వమా కాదా మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఈరోజు ఏ విద్యార్థి సంఘాలు, ఏ తల్లిదండ్రులు వచ్చి అడిగిన మనను, ఏ తల్లిదండ్రులు వచ్చి మనకు దరఖాస్తులు ఇచ్చినారు, ఏ విద్యార్థి సంఘాలు ధర్నా చేసినాయి ఆలోచించాలి. ఎవ్వరు అడగలే, ఎవరు చెప్పలే. కానీ మనసున్న ముఖ్యమంత్రి ఉంటే, ఆయనకు ఆలోచన ఉంటే, మానవత్వం ఉంటే ఎట్లుంటుందని చెప్పేందుకు ఈరోజు హైదరాబాద్లో ఉండే ఆయన ఇంట్లో ఉండే మనవడు మనమరాలు ఏ సన్న బియ్యంతో అన్నం తింటున్నారో అదే సన్న బియ్యంతో పేదింటి బిడ్డల కడుపు నిండా బువ్వ పెడుతున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఒక ఆడబిడ్డ పుడితే మన దేశంలో, మన సమాజంలో బరువు అంటారు, గుండెల మీద కుంపటి అంటారు. ఎప్పుడు పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెట్టి పంపియాలే అత్తగారింటికని చూస్తారు. అసొంటి రోజుల్లో ఈరోజు మరి ఆడ కూతురికి మేనమామ వచ్చేమన్నా కానుక ఇస్తాడో లేదో నాకు తెలియదు, కానీ నేనున్నా నీకు మేనమామ లెక్క అని చెప్పి ఆడ కూతురు పెళ్లి చేసుకుంటే 18 ఏళ్ళు నిండితే కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, తెల్ల కార్డు ఉంటే చాలు. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పేరు మీద 75,116 రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వమే అని చెప్పి కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అది మాత్రమే కాదు, ఆ ఆడ కూతురు కడుపులో ఒక బిడ్డ పడితే, గర్భవతి అయితే ఆ తల్లి ప్రసవించే సమయంలో కేసీఆర్ కిట్ అనే రూపంలో ఈరోజు బ్రహ్మాండంగా మగబిడ్డ పుడితే 12,000 రూపాయలు, ఆడబిడ్డ పుడితే ఇంట్లో లక్ష్మి కాబట్టి 13,000 రూపాయలు ఇస్తూ ఆ పుట్టిన బిడ్డకు తల్లికి ఇద్దరికి పనికొచ్చే విధంగా కేసీఆర్ కిట్టు 13 రకాల వస్తువులతో ఆ బిడ్డ చేతికిచ్చి 40% ప్రసూతులు ప్రభుత్వ ఆసుపత్రిలో పెంచిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కిందని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒకనాడు పాటలు ఉండేది, మా కళాకారులు నడితే చెప్తారు, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని చెప్పి పాటలుండే. అసొంటిది ఈరోజు నేను సర్కారు దవాఖానకే పోతా అని చెప్పి మా ఆడకూతురులు అంటున్నారంటే ఇది కేసీఆర్ ప్రభుత్వం యొక్క విజయమా కాదా మీ చప్పట్లతో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. చెప్పుకుంటా పోతే 1, 2 కాదు, కాంగ్రెస్ వాళ్లకు 3 చెర్ల నీళ్లు తాగిచ్చటాన్ని ముచ్చట్లు నా దగ్గర ఉన్నాయి. నేను మీ అందరికి చేసే విజ్ఞప్తి ఒకటే, తుంగతుర్తి నియోజకవర్గంలో ఖచ్చితంగా ఇంటింటికి తాగునీరిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి. తుంగతుర్తి నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పినాం, 1,00,000 ఎకరాలకు తప్పకుండా నీరిచ్చి సస్యశ్యామలం చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వానికి, కేసీఆర్ గారి నాయకత్వాన్ని. రైతులకు నీళ్లు ఇస్తాం, ఇంటింటికి తాగునీరిస్తాం, ప్రతిపక్షాలకు 3 చెర్ల నీళ్లు కూడా తాగిచ్చే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏ కాంగ్రెస్ నాయకులైతే ఈరోజు అవాకులు చవాకులు వెళ్తున్నారో ఈసారి ఊళ్ళల్లోకి వచ్చినప్పుడు నిలదీయండి. 50-55 ఏళ్లలో మీరు చేయలేని పనులు కేసీఆర్ గారు 3.5-4 ఏళ్లలోనే ఎట్లా చేస్తున్నాడు, మీరెందుకు చేయలేకపోయినరు ఒక్కసారి గట్టిగా అడగాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఆనాడు రాని కరెంటు ఈరోజు ముఖ్యమంత్రి గారు చక్కగుంటే ఎట్లా వచ్చిందో ఒక్కసారి మీరు అడగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తుంగతుర్తి నియోజకవర్గంలో 800 పైచిలకు చెరువులున్నాయి. 800 చెరువులుంటే ఎన్నడన్నా ఆ చెరువులను బాగు చేసే ఆలోచన కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసినాయా ఒక్కసారి మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఏనాడైనా పట్టించుకున్నారా? కానీ ఈరోజు మీ శాసనసభ్యుడు కిషోర్ గారి నేతృత్వంలో, మంత్రి జగదీష్ అన్న నేతృత్వంలో బ్రహ్మాండంగా ఇప్పటికే 400 చెరువులు మిషన్ కాకతీయ రూపంలో బాగు చేసుకున్నాం. మిగతా చెరువులను కూడా బాగు చేయించే తప్పకుండా బాధ్యత ఈ ప్రభుత్వమే తీసుకుంటది. ఆ చెరువుల ద్వారా అటు రైతులకు, వ్యవసాయానికి, అదే రకంగా ఇటు మత్స్యకారులకు చేపలు పట్టుకోవడానికి బ్రహ్మాండమైన అవకాశాలు కూడా
సృష్టించి చూపెడతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. వృత్తి పని చేసుకునే వారికి పద్మశాలీల కోసం అయితే మా నేతన్నల కోసం 1200 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి అటు పవర్లూమ్ కానీ ఇటు చేనేత హ్యాండ్లూమ్ కానీ వారిని పూర్తిగా ఆదుకుంటున్న ప్రభుత్వం. వారు ఉత్పత్తి చేసే గుడ్డను కూడా కొని వారికి జీతాలను పెంచే విధంగా ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం. మన గొల్ల కురుమ సోదరుల కోసం ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా లక్షలాది గొర్రెలను పంపిణీ చేస్తూ వారికి ఈరోజు ఆర్థికంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే క్రమంలో భాగంగా వారికి ఆర్థిక స్థిరత్వాన్ని అందించే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. కొంతమంది మాట్లాడుతున్నారు, ఇక మాకు గొర్రెలు బర్రెలేనా, మాకు గొర్రెలు చేపలేనా, చదువు చెప్పరా అంటున్నారు. అట్లాంటి మూర్ఖులకు నేను చెప్పేది ఒకటే, వృత్తి మీద ఆధారపడ్డ వాళ్లకు గొర్రెలు చేపలు తద్వారా పశు సంపద తద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అవన్నీ కూడా వస్తాయి. అదే రకంగా చదువుకోవాలనుకునే వాళ్లకు ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా 700 పైచిలకు రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేసిన ఘనత మన ప్రభుత్వానికే దక్కుతున్నదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. బీసీలలో ఎస్సీలలో ఎస్టీలలో చదువుకోవాలనుకునే పిల్లలకు మైనారిటీలలో చదువుకోవాలనుకునే పిల్లలకు ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయల ఖర్చు పెట్టి మొత్తం బట్టలు కానీ పుస్తకాలు కానీ వారికి సంబంధించిన అన్ని సబ్బులు పేస్ట్లతో సహా సర్వం మొత్తం ప్రభుత్వమే చూసుకుంటూ మీ పిల్లలను మీరు ఇంట్లో ఎంతైతే బాగా చూసుకుంటారో అంతకంటే బాగా చూసుకునే ప్రయత్నం ఈరోజు మన రెసిడెన్షియల్ పాఠశాలల ద్వారా 700 పైచిలకు రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టి అందులో ఐఏఎస్ అధికారులను ఐపీఎస్ అధికారులను తయారు చేసే బాధ్యతను కూడా తీసుకున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. నీళ్లు నిధులు నియామకాలు నిధులు మీరు ఆలోచన చేయాలి. ఎప్పుడన్నా తుంగతుర్తి నియోజకవర్గంలో దంతాలపల్లి రోడ్డు మీద కేసీఆర్ గారే చెప్పిన ఇదివరకు ఆనాడు ఉద్యమంలో వచ్చినప్పుడు మీ దంతాలపల్లి రోడ్డు మీద తిరిగితే నా దంతాలు లూజ్ అయినాయని చెప్పిన ఆయన ఆనాడు. గసంటి పరిస్థితి దంతాలపల్లి రోడ్డు. అట్లాంటి రోడ్డును కూడా ఈరోజు డబల్ రోడ్ చేసుకున్నాం, బాగా చేసుకుంటున్నాం. ఇంకా చేసుకోవాల్సిన రోడ్లు ఉన్నాయి, మాకు కూడా తెలుసు. నేను పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గానికి ఆనాడు 45 కోట్ల రూపాయలు మంజూరు చేసి పంచాయతీరాజ్ రహదారులను బాగు చేసే ప్రయత్నం చేసినాం. ఇంకా ఏమన్నా చేయాల్సినవి ఉంటే తప్పకుండా వాటిని కూడా చేసుకుందాం. దాంతో పాటుగా మనకి ఈ ప్రాంతంలో పరిశ్రమలు కూడా రావాలి, తద్వారా మీ నిరుద్యోగ సమస్య కూడా పోవాలని ఒక బలమైన కోరిక ఏదైతే ఉన్నదో తప్పకుండా తుంగతుర్తిలో ఒక పెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను వ్యక్తిగతంగా అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గ్రామీణ ప్రాంతాల్లో ఇక్కడి పిల్లలకు మీకు ఇక్కడనే ఉపాధి అవకాశాలు దొరికే విధంగా మీకు అవసరమైతే ఆ నైపుణ్య శిక్షణ కూడా ఇచ్చి మీకు ఇక్కడనే ఉపాధి దొరికే విధంగా మీరు ఎక్కడో పట్టణానికి పోయే అక్కర లేకుండా ఇక్కడనే అన్ని రకాలుగా సమృద్ధిగా అవకాశాలు సృష్టించే బాధ్యత కూడా మన ప్రభుత్వం మీదనే ఉన్నది. ఆ ప్రయత్నంలో భాగంగానే చాలా విధానాల్లో కూడా సంస్కరణలు తీసుకొని వచ్చినాం. అందుకోసమే ఈరోజు మొత్తం దేశం మొత్తం ప్రపంచం మన వైపు చూస్తున్నది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అంటే తెలంగాణలో ఎవరైనా పరిశ్రమ పెట్టాలంటే లంచం ఇచ్చే అక్కర్లేదు, లేనాదేనా బిజినెస్ లేదు. ఇదివరకు కాంగ్రెస్ వాళ్ళకి కదా వాళ్ళకు బల్లల కిందికి వెళ్ళి ఇంకొక ఆడికి వెళ్ళి పైసలు ఇచ్చినట్టు అసలు లంగదందాలు మన దగ్గర లేవు. అందుకే మొత్తం భారతదేశంలోనే తెలంగాణకు నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో. కాంగ్రెస్ వాళ్ళు చేసిన నాడు ఆనాడున్న పరిస్థితికి నేటికి నక్కకు నాగలోకి అనుకున్న తేడా ఉంది. కాబట్టే పరిశ్రమలు కూడా వెల్లువెత్తుతూ ఉన్నాయి, పెద్ద ఎత్తున పరిశ్రమలు కూడా వస్తూ ఉన్నాయి. తప్పకుండా ఈ వస్తున్న పరిశ్రమల్లో మన పిల్లలకు ఉద్యోగాలు సింహభాగం దక్కాల్సిన బాధ్యత ఉన్నది. ఆ ఉద్దేశంతోనే తుంగతుర్తిలో కూడా తప్పకుండా అవసరమైతే నైపుణ్య శిక్షణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలు వచ్చే విధంగా తమ్ముడు కిషోర్ గారి నేతృత్వంలో ఆ కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇన్ని మంచి పనులు చేసుకుంటూ ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నది కథ. కాంగ్రెస్ వాళ్ళ కథ చెప్పమంటే లేదా మనం చేసింది 3.5-4 ఏళ్ళలో చెప్పమంటే చాలా ఉన్నది. కానీ ఇంకా చాలా పొద్దుంది, పొలం ఉంది, ఇంకా చేయాలంటే ఇంకా చాలా పని కూడా ఉంది మనకు చేసేది. ఎంతసేపు వాళ్ళని తిట్టుకుంటూ కూర్చునే అలవాటు మనకు లేదు. మనం బ్రహ్మాండంగా పని చేసుకుంటూ పోదాం. ఏనుగులు పోతుంటే కొన్ని మురుగుతాయి, వాటిని పట్టించుకునే అక్కర్లేదు, అవి మురుగుతూనే ఉంటాయి. మన పని మనం చేసుకుంటూ పోతూనే ఉండాలి. నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఇన్ని పనులు చేస్తూ ఇన్ని రకాలుగా పేదవాళ్ళ కష్టాల్లో అండగా ఉంటూ అభివృద్ధి పదంలో కూడా ఎక్కడ దేన్ని కూడా విస్మరించకుండా నీళ్లు కానీ రోడ్లు కానీ ఇండస్ట్రీ కానీ మీకు ఏది కావాలన్నా అన్ని కూడా సమకూర్చి పెడుతూ బ్రహ్మాండంగా ఒకవైపు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, ఇంకోవైపు విద్యను వైద్యాన్ని అన్నింటినీ సంస్కరించుకుంటూ గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో
మీ యువ శాసనసభ్యుడు కిషోర్ గారి నాయకత్వంలో ముందుకు పోతున్న ఈ సందర్భంగా నేను మీతో చేసే విజ్ఞప్తి ఒకటే. ఈరోజు కాంగ్రెస్ నాయకులు మళ్ళీ ఒక్కసారి మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం, తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం, మళ్ళీ దొంగ మాటలు చెప్పి 50-55 ఏళ్ళు ఏ మాటలు చెప్పైతే ఏ మొసలి కన్నీరు గార్చైతే మనను మోసం చేసినారో మళ్ళీ అదే మోసం చేయడానికి మళ్ళొక్కసారి మన ముందుకు వస్తా ఉన్నారు. తప్పకుండా వాళ్ళందరికీ తిరుగులేని విధంగా సమాధానం చెప్పాలంటే ఒకే ఒక్క మార్గం ఉన్నది. ఇంతకుముందే జగదీష్ అనే చెప్పిండు, తన్నాలే. ఎట్లా తన్నాలే? ఎట్లా వినబడతలేదు. మీ ఓటు అనే వజ్రాయుధంతో కాంగ్రెస్ పార్టీని తుంగలో తొక్కండి, శాశ్వతంగా కాంగ్రెస్ పీడను ఈ రాష్ట్రానికి వదిలించండి అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ పార్టీ ఈ దేశానికి ఈ రాష్ట్రానికి చేసిన మరి అన్యాయం అనేది సామాన్యమైంది కాదు. చెప్తారు పెద్దలు, చెప్తే రామాయణం అంతా రాసుకుంటే భారతం అంతా అంత కథ ఉన్నది. ఆనాడు 52 నుంచి మొదలు పెడితే 2014 వరకు కాంగ్రెస్ది అన్యాయాల పరంపర, ద్రోహాల చరిత్ర తప్ప ఏమి కూడా లేదు వాళ్ళు చేసింది. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, ఎన్నికలు ఇంకా చాలా దూరం ఉంది, కానీ పరీక్ష ఏది వచ్చినా ఎప్పుడు వచ్చినా తమ్ముడు కిషోర్ లాంటి యువ నాయకుడిని బ్రహ్మాండంగా పోయినసారి మనం అంత బలంగా లేకుంటే ఎన్నికలు వచ్చినప్పుడు ఇక్కడ 2-3 వేల ఓట్లతో గెలిచినట్టున్నాడు. కానీ ఈసారి ఎలక్షన్లు ఎప్పుడొచ్చినా ఒక 50-60 వేల ఓట్లతో గెలిపిస్తారా? గెలిపించేటోళ్ళు శైలావట్టురు జర ఒకసారి రెండు శైలావట్టురు. చెయ్యి అంటే మొండి చెయ్యి కాదు, పిడికిలి. గెలిపించి కేసీఆర్ గారిని మళ్ళొక 20 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా నడిపియాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. 2 పిడికిళ్ళు అవటాలు దయచేసి ముంగటునోళ్ళు కూడా 2 పిడికిళ్ళు, అన్ని పిడికిళ్ళు లేవాలి. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ధన్యవాదాలు పెద్దలు అన్న యువ నాయకులకు ధన్యవాదాలు.